అంటే ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ అంటే ఒక ప్రభంజనం. అందరూ ఆయన్ని దేవుడిలా చూసే రోజుల్లో మీరు మాత్రం గిరి గీసుకొని నేను నాగేశ్వరరావు ఫ్యాను, నాగేశ్వరరావు అంటేనే ఇష్టం. నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు. శోభన్ బాబు ఎందుకంటే శోభన్ బాబు గారు మీకు గుర్తుందా, ఆ సినిమాలో ఆయన ఎప్పుడు కూడా ఏమి అని పిలిచేవాడు కాదు భార్యని, ఏమో ఏమో, విచ్ ఐ యూస్ టు ఫైండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏమేలో కొంచెం కిందకి, మా నాన్నగారు కూడా ఎప్పుడు మా అమ్మని లక్ష్మి అని పిలిచేవాడు కదా, ఏమే అని ఎప్పుడు పిలవలేదు, లక్ష్మి అంతే. అట్లాగే ఏమో అంటే దీంటి ఇట్స్ లైక్ తమ అదొక ప్రేమ చేసినట్టు. ఏమేలో ఎందుకో కొంచెం డెరిగేటరీ వచ్చేస్తుంది, నాకు అట్లా అనిపించేది. అండ్ నాగేశ్వరరావు గారు ద వే హీ యూస్ టు, ఐ థింక్ బి ఆల్ వర్ ఇన్ లవ్ విత్ హిమ్. ఆయన ఒక సిల్క్ షర్ట్ వేసుకుని జోరుగా హుషారుగా షికారు పోదామా అంటే మాతోనే వెళ్తున్నానంత, మళ్ళీ ఇంత ఉండేవాళ్ళమేమో అప్పుడు మేము. అంటే చాలా ప్రయత్నించారంటే శోభన్ బాబు గారితో ఒక్క సినిమా అన్నా చేయాలని. చూడండి నిజమేనా? అసలు ఇది కూడా ఆయన చేయాల్సిందంట, సీతామహాలక్ష్మి. సీతామహాలక్ష్మి కాట్రగడ్డ మురారి శోభన్ బాబు గారికి చాలా దగ్గర మనిషి, చాలా మంచి ఫ్రెండ్. కానీ ఆయన అన్నా అంటే లేదురా ఈ క్యారెక్టర్కి నేను సరిపోను, ఈ క్యారెక్టర్కి చంద్రమోహన్ బాగుంటాడు. మంచి ఫ్రెండ్స్ కదా ఇద్దరు, చంద్రమోహన్ బాగుంటాడు దీనికి. ఆయనే సజెస్ట్ చేశారు. అంత గొప్పగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. తిరుపతిలో చదువుకుంటున్నప్పుడు కోడలినాగు షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ చూడడానికి వెళ్ళాం. వెళ్తే అక్కడ శివప్రసాద్ అని మా అక్క క్లాస్మేట్, డాక్టర్ శివప్రసాద్. అంటే అప్పటికి డాక్టర్ ఇంకా అవ్వలేదు వాళ్ళు, ఇంకా స్టూడెంట్స్ అప్పటికి. అక్క మెడికల్ కాలేజ్లో, తన ఫ్రెండ్ మా ఇంట్లో ఎప్పుడు వస్తూ పోతూ ఉండేవాడు. సరే అతనికి సినిమాల్లో వెళ్ళాలని సరదా. సరే ఎలాగోలాగా రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళి తనకి అందరు ఎక్స్క్యూజ్ రూల్ ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేస్తున్నాడు. వాళ్ళు అన్నారు మాకు అబ్బాయిలు ఎవడో వద్దయ్యా, మాకు అమ్మాయిలు కావాలి అంటే సరే మా ఫ్రెండ్స్ని అడగనా అన్నట. అంటే ప్లీజ్ అడుగు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడిని తీసుకెళ్లారు మద్రాసు నుంచి, వాళ్ళంతా గ్రాండ్ మదర్స్ లో ఉన్నారు, స్టూడెంట్స్ లేరు. లక్ష్మి గారు చంద్రకళ గారు స్టూడెంట్స్ లో ఉన్నారు, వాడి వెనకాతలు వీళ్ళంతా బోర్డంత పెద్ద పెద్దగా ఉన్నారు అనమాట. సరే వాళ్ళ కోసం అని చెప్పేసి శివప్రసాద్ తనకి ఏదో రోల్ దొరుకుతుందని ఆశలో వాళ్ళు వెళ్ళాడైతే, అమ్మాయిలు మేము షూటింగ్ చూడడానికి వెళ్ళారు కదా, ఆ ఇద్దరు అమ్మాయిలు వస్తారా షూట్కి అన్నారు. అంటే నేను కనుక్కుంటాను, నా మంచి ఫ్రెండ్స్ నేను కనుక్కుంటాను. వెళ్ళాడు. మమ్మల్ని అడిగితే లేదు నాన్నగారిని అడగండి మేము చేస్తామా, మీ నాన్నగారిని అడుగుతారు ముందు పర్మిషన్. మా నాన్నగారిని అడగడానికి వచ్చారు, శివప్రసాద్ వచ్చాడు. శివప్రసాద్ మా నాన్నగారికి వెనకాల తిరుగుతూ ఉండాడు ఇప్పుడు. సరే శివప్రసాద్ సార్ అంకల్ ఇట్లాగా నాకు చిన్న ఛాన్స్ వస్తుంది, ప్లీజ్ మీరు చేయనివ్వరా అంటే, ఏంటి కాలేజ్ ఎగ్గొట్టి వెళ్తారా మీరు? కాలేజ్ ఎగ్గొట్టి కాదు, రేపు సండే కదా రేపంట. సరే చేసుకోండి, గుర్తుపెట్టుకోండి కాలేజ్ ఎగ్గొడితే మాత్రం నాకు కుదరదు అలా. అంతే, అంత లిబరల్ అన్నమాట. సండే చేశారా సినిమాలో మరి? కుట్రాలో ఉన్నాం, అంత కొంచెం ఎక్కువ ఉంది, నేను తక్కువ ఉన్నా. అయితే మీ ఫస్ట్ మూవీ అదే? నా ఫస్ట్ మూవీ అది. ఆ టైంలో శోభన్ బాబు గారిని కలిసాం. వాట్ అన్ ఎఫెక్షనేట్ పర్సన్, ఎంత అద్భుతమైన మనిషి అండి. అప్పుడే చంద్రమోహన్ గారిని, ఆయన్ని, తన్ని, లక్ష్మి గారిని, చంద్రకళ గారిని ఎప్పుడు కలుసుకోలేదు. వీళ్ళు ముగ్గురిని ఆ తర్వాత ఎన్నోసార్లు కలుసుకొని చంద్రమోహన్ గారితో పనిచేశారు. కానీ లక్ష్మి గారు కూడా షీ బిహేవ్ లైక్ ఎ ఫ్రెండ్. ఆ తర్వాత అఫ్ కోర్స్ వి గాట్ ఫ్రెండ్లీ విత్ హర్ ఈవెన్ మోర్. ఇంకా చంద్రమోహన్ గారితో ఎట్లా పని చేశాను. శోభన్ బాబు గారు కూడా ఎక్కడ పని చేసినా, అమ్మా ఏంటి ఎలా ఉన్నావు, ఏంటి ఇక్కడ రావట్లేదా, ఇంకా బొంబాయిలో ఉండిపోయావా, ఆ రకంగా ఏదో పెద్ద బాగా తెలిసినట్టు. సో దట్ వాస్ గుడ్ ఎనఫ్, బట్ ఐ విష్ ఐ హాడ్ వర్క్డ్ విత్ హిమ్. ఇండస్ట్రీలో చాలా మంది శోభన్ బాబు గారు డబ్బుని ఎలా చూస్తారో కథలుగా చెప్తారు. అవును, ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతారో, ఎలా ఇన్వెస్ట్ చేస్తారో అని చెప్పేసి. మీకు శోభన్ బాబు గారి మధ్య ఎప్పుడైనా ఈ మనీ విషయాలు కానీ? లేదు, అంతవరకు మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. చంద్రమోహన్ గారు
కూడా నాతో ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడలేదు. వారిద్దరూ అంతే, వాళ్ళిద్దరూ అంతేనట. పాపం కాకపోతే శోభన్ బాబు గారు చేసినంత తెలివిగా చంద్రమోహన్ గారు జరగలేదు. బట్ అబ్బాయి డబ్బు అనేది చూసారా, ఐ డోంట్ నో. శోభన్ బాబు గారు డబ్బు విషయంలో పాపం అలా ఉండడానికి కారణం ఏంటంటే బహుశా ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పరిస్థితులు ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చారో ఏమిటో. నేనేం గొప్ప పరిస్థితుల నుంచి రాలేదు, కానీ మేము ఇన్సెక్యూరిటీలో పెరగలేదు. ఇద్దరే ఆడపిల్లలు, మాకు ఎప్పుడు ఏ లోటు కనిపించలేదు మాకు. మా నాన్నగారు మాకు ఏది కావాలన్నా దట్ వాజ్ ద బెండకాయ కూర వండితే ఆయన ముందు వేసుకునేవాళ్ళు కాదు, ముందు మేము తిన్నాక మిగిలిద్దాన్ని వేసుకునేవాళ్ళు. అట్లా పెంచారు మమ్మల్ని. అంటే ఇలా పెరగడం వల్ల కూడా సమస్య ఒకటి అయిందిగా. ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తాను. సీతామహాలక్ష్మి సినిమాలో సైడ్ క్యారెక్టర్, అంటే సైడ్ క్యారెక్టర్ అనొచ్చు లేదా లీడ్ సెకండ్ లీడ్ అనొచ్చు, ఏదో ఆమె 30,000 తీసుకుంటే మీరు 12,000 తీసుకున్నారు కదా హీరోయిన్ గా. మీకు ఎలా తెలిసినవి ఇవన్నీ? ఎలా తెలిసాయి ఇవన్నీ? కరెక్టే కదా. పల్లవి చెప్పింది నాకు ఆ మధ్య ఎప్పుడో, అందే నీకు ఎంత ఇచ్చారు రామేశ్వరి అంది. అంటే 12,000, అది కూడా లాస్ట్ 2,000 ఇవ్వడానికి నా ప్రాణాలు. మా అక్క కోపం వచ్చింది. మా అక్క అంతే, ఎంత పొగరు వీళ్ళకి 2,000 ఇవ్వరా, ఇంత పెద్ద సక్సెస్ఫుల్ అయింది అని ఫోన్ చేస్తే నాయుడు గారు దరిద్రంగా మాట్లాడాడంట. మా అక్కకి ఇంకా కోపం వచ్చింది. వాళ్ళకి తిరుపతిలో ఫోన్ ఉండేది, తిరుపతిలో ఉండేది తను. కావాలి వాళ్ళ మాటికి ఫోన్ చేసి 2,000 తీసుకుంటాను అంటే నాకు పంపించమని నాకు పంపించేశారు. నాకు బహుశా డబ్బుల విషయంలో నేను చాలా కొంచెం కదా, నాకు చేత కాదు. ఈ మధ్య వచ్చేసింది నాకు. ఒక 4-5 నెలల నుంచి కాదు, ఒక సంవత్సరం నుంచి నేను డబ్బుల విషయంలో ఇదయ్యాను. చాలా లేటుగా. కానీ ఒకటండి, ఆ టైంలో ఇంత ఎక్కడెక్కడ సంపాదించేవాళ్ళం. అంతే కదా. ఇప్పుడు మనం 2 రోజులు చేసేది అక్కడ మొత్తం సినిమాకి వచ్చేది. సరే, కానీ హిందీలో కొంతమంది నాకు చాలా ప్రాంప్ట్గా పే చేసేవాళ్ళు, వాళ్ళు ఉండేవాళ్ళు. ఎన్నో ల్యాబ్ లెటర్స్ ఎందుకు పైకి అక్కడ చింపేసి పడేసినవి కూడా ఉన్నాయి. ల్యాబ్ లెటర్స్ ఉండేవి ఆ టైంలో, మీకు తెలుసా? స్పెషల్గా ఇది హిందీ సినిమాల్లో. అంటే ఆ ల్యాబ్ మీకు ఆ డబ్బులు ఇస్తే కానీ ఆ ప్రింట్ బయటకు వెళ్ళనివ్వదు. ఓకే ఓకే. ఆ రకంగా ఒక రకంగా లేని లెటర్ అది ఉండేవి. నా దగ్గర ఇన్ని ల్యాబ్ లెటర్స్ ఉండేవి. వాళ్ళు వచ్చేవాళ్ళు, ప్రొడ్యూసర్ వచ్చేవాడు, అమ్మా చాలా కష్టంగా ఉందమ్మా, సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాం అమ్మా, ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నా. బాబు వద్దు, మీరు ఇల్లు పడేస్తారు. సో అండ్ యూనో మై యాటిట్యూడ్ వాజ్, వాళ్ళు ఇల్లు అమ్మి నాకు డబ్బులు ఇస్తే నాకు ఎందుకు డబ్బు, హౌ am I going to? బట్ పల్లవి ఆ రోజు చెప్తే తనకు 30,000 ఇచ్చారంట, నాకు 12,000 ఇచ్చారంట. నాకు నవ్వు వచ్చింది నా మీద, అందుకని ఇంకేం లేదు. బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ ల్యాండ్స్, నాకు లేవు.